హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ త్వరలో అరెస్ట్. మీరు విన్నది నిజమే. మరి కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తుండొచ్చు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. 2023 సంవత్సరంలో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనే ఒక ప్రోగ్రాం మన హైదరాబాద్లో జరిగింది. మరి ఆ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి నిధుల లావాదేవీలు ఉంటాయో అది అక్రమంగా జరిగింది అని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పర్టికులర్ ఇష్యూ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఆ కేసులో A1గా ఎవరున్నారంటే ఫార్మర్ మినిస్టర్ కేటీఆర్. మిగతా A2 A3 ఎవరున్నారంటే మిగతా అధికారులు ఉండడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రతి క్షణం భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేసి తెలియదు. మరి కేటీఆర్ భయపడుతుండా అంటే కేటీఆర్ భయపడతలేడు. ఎందుకంటే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయండి, నాదేం పోయింది, నేనేం అన్యాయం చేయలేను, నేనేం పాపం చేయలేను, నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన మీకేం లాభం రాదు, నాకేం నష్టం రాదు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు కేటీఆర్ అయితే ఒకటే ముచ్చట చెప్తా ఉన్నాడు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ పద్ధతిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మరి కేటీఆర్ను నిజంగానే అరెస్టు చేస్తారా చేయరా అని వేచి చూడాల్సి అయితే ఉంది. మరి కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే నా పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉన్నదో అది తప్పుడు కేసు అని చెప్పి హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. నిన్న మొన్న అల్లు అర్జున్ గుట్ట వేయడం జరిగింది. మరి దాని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. మేబీ దాని మీద రిజల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెతికి తీసి మరి విచారణ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉన్నది. విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉన్నదో దాని మీద కూడా విచారణ చేయాల్సిందిగా మరి లోపట చర్చలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తున్నది. ఒకవేళ విద్యుత్ కొనుగోలు మీద విచారణ జరిపితే అందులో కేసీఆర్ పేరు ఉండే అవకాశం అయితే ఉన్నది. కేసీఆర్ పైన మరి కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పటికే పలు పర్మిషన్లు అయితే తీసుకోవడం జరిగింది. కేటీఆర్ పైన ఒక మాజీ మంత్రి పైన కేసు నమోదు చేసుడంటే మరి మామూలు ముచ్చట కాదు. కేటీఆర్ పైన కేసు నమోదు చేసే కంటే ముందుగానే గవర్నర్ పర్మిషన్ తీసుకొని మరి కేటీఆర్ పైన కేసు నమోదు అయితే చేయడం జరిగింది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. కేటీఆర్ జైలుకు వెళ్తాడా లేదా ఏదో ఒకటి మరి తెలిసే అవకాశం అయితే ఉన్నది అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత. ఇది ఈరోజు అప్డేట్. చూస్తూనే ఉండండి మన పొలిటికల్ క్లబ్ న్యూస్ ఛానల్ని.